ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు జీవాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ మన దినచర్యను ప్రారంభించుకుందాము. పరిశుద్ధ గ్రంథములో సామెతలు గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనమును చదువుకుందాము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యము తెలియజేసిన రీతిగా అతిక్రమములను, మన పాపములను, మన దోషములను మరి దాచిపెట్టుకునుట వలన మనకు ఆశీర్వాదము లేదు. కానీ దేవుని ఎదుట వాటిని ఒప్పుకొని సరిదిద్దుకొనుట వలన దేవుని కనికరమును, దేవుని కృపను మనము పొందుకుంటూ ఉంటాము. ఈ ఉదయకాలం మనము సజీవులుగా లేవనెత్తబడ్డామంటే కేవలము ఆయన కృప, ఆయన కనికరములను బట్టియే. కనుక మన జీవితాలలో ఏ అతిక్రమములను కూడా మనము దాచిపెట్టే వారంగా ఉండకుండా దేవుని కనికరాన్ని పొందుకునే అనుభవంలో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుటలో ఆశీర్వాదం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో కూడా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మరి ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రాజు అయిన సౌలు రాజు, అవును సౌలు రాజు దేవుని ఎదుట అతిక్రమము చేసినప్పుడు మరి దానిని ఒప్పుకునే అనుభవంలో, సరిచేసుకునే అనుభవంలో, విడిచిపెట్టే అనుభవంలో అవిధేయత చూపించిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సౌలు రాజుని దేవుడు ఎన్నో మార్లు గద్దించాడు. ప్రవక్త అయిన సమూయేలు ద్వారా కూడా ఎన్నో మార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ కూడా దేవుని మాటను ధిక్కరించిన వ్యక్తిగా, దేవునికి అవిధేయత చూపిన వ్యక్తిగా ఉన్నందువలన ప్రభు ఎంతగానో అతని విషయంలో మరి పరితాపము, వేదన చెందిన వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి అటువంటి సౌలు దేవుని కనికరాన్ని పొందుకోకుండా, అవును మరి తన యొక్క రాజ్యంలో ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా ఉన్న సౌలుకు ప్రతిగా దేవుడు మరి ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. అతనే దావీదు. మరి ఈ దావీదు యొక్క జీవితంలో తను కూడా అతిక్రమం చేసిన అనుభవం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, బెత్షెబ విషయంలో దావీదు అతిక్రమము దేవుని ఎదుట చేసినప్పటికీ కూడా మరి నాతాను ప్రవక్తను పంపించాడు. సౌలు రాజు దగ్గరికి సమూయేలుని ఏ విధంగా పంపించాడో మరి దేవుడు నాతాను ద్వారా హెచ్చరించినప్పుడు వెంటనే ఒప్పుకున్నాడు, వెంటనే సరిదిద్దుకున్నాడు, వెంటనే దానిని విడిచిపెట్టాడు. కనుక దేవుని కనికరాన్ని పొందుకున్న వ్యక్తిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి ఉన్నంత కాలము కూడా మరి దావీదు యొక్క సింహాసనము నిలిచిది అని ప్రభు చెప్పిన రీతిగా దేవుని కనికరము ఎంత గొప్పదో చూసారా? ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు మన హృదయాలను కఠినపరుచుకుంటూ ఒప్పుకోవాల్సింది ఒప్పుకోక, సరిదిద్దుకోవాల్సింది సరిదిద్దుకోక, కఠినపరుచుకుంటూ దేవుని ఆశీర్వాదాలను దూరం చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు పట్టుదలకి పోయి కదండి, కొన్నిసార్లు మన ఈగో మనకి అడ్డు వచ్చి దేవుని ఆశీర్వాదాలని మన చేతులారా మనమే, అవును సౌలు రాజు కూడా ఆ విధంగానే, నేనెందుకు తగ్గించుకోవాలి, నేను రాజుని, నేనెందుకు విధేయత చూపాలి అని ఎంతో అవిధేయతతో కఠినుడుగా వ్యవహరించిన విధానాన్ని బట్టి దేవుని కనికరము దూరమైనది. విడిచిపెట్టవలసినవి మరి దాచిపెట్టకుండా దేవుని ఎదుట ఒప్పుకొనవలసినవి మనము ఒప్పుకొనినప్పుడు మన కుటుంబాల్లో కార్యాలు జరుగుతాయి. ఆగిపోయిన ఆశీర్వాదం, ఆగిపోయిన సమృద్ధి, ఆగిపోయిన మరి అవును ప్రియ దేవుని బిడ్డలారా గొప్ప క్షేమము మనకి లభిస్తూ ఉన్నది. మన కుటుంబాల్లో సమాధానము, మన కుటుంబాల్లో దేవుని వెలుగు, దేవుని ప్రసన్నత, దేవుని కృప, అవును ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు మనకి సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఆయన కనికరము ద్వారా అతిక్రమమును దాచిపెట్టక దానిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరాన్ని పొందుకుంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ప్రతి విషయంలో ఎందుకు నాకు స్వస్థత రావట్లేదు, ఎందుకు నా పరిస్థితులు, నా ఆర్థిక పరిస్థితులు మారట్లేదు, నా కుటుంబ పరిస్థితులు మారట్లేదు, నా బిడ్డల పరిస్థితులు మారట్లేదు, ఎంత ప్రార్థించినా నేను కార్యాన్ని ఎందుకు చూడలేకపోతున్నాను అనే ఒక ప్రశ్న నీలో ఉన్నట్లయితే, ఒకవేళ ఎక్కడైనా ఆయాసకరమైనవి నాలో ఉన్నదేమో పరీక్షించు నాయన, నన్ను సరిచేయి నాయన, నా ముందు ఉంచు నాయన, నేను ఒప్పుకొనవలసినవి ఏవో నాకు తెలియచేయి నాయన అని దేవుని సన్నిధిలో మనము సాగిలపడి దేవుని వేడుకొనినప్పుడు ఆ దానిని దాచిపెట్టక విడిచిపెట్టి ఒప్పుకొనిన ఎడల దేవుని కనికరము మనకి లభిస్తూ ఉన్నది. దేవుని యొక్క విడుదల,
దేవుని ఆశీర్వాదం, దేవుని క్షేమము సమృద్ధిగా ఆయన మనకి అనుగ్రహిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితులను బట్టి చింతించక దేవుని వాక్యపు వెలుగులో మన ఆధ్యాత్మిక జీవితాలను సరిదిద్దుకుందాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా సౌలు రాజు మొట్టమొదటి రాజుగా నైనా నీవు అభిషేకించిన రాజుగా ఉన్నప్పటికీ ఎన్నో మార్లు అవిధేయతతో నైనా నీ ఎదుట ప్రవర్తించినప్పటికీ నీవు గద్దించినను విడిచిపెట్టక, సరిచేయబడక నీ కనికరమును దూరపరుచుకున్న వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. అదే అనుభవములో దావీదు రాజు నీకు లోబడిన వ్యక్తిగా పరితాపము చెంది తన అతిక్రమమును నీ ఎదుట ఒప్పుకొని తను నాయన యుగ యుగాలు కూడా, అవును ప్రభువా, తరతరాలు కూడా ఈ భూమి ఉన్నంత కాలము తన సింహాసనము నిలిచే విధంగా నీకు విధేయుడయ్యాడు, నీకు లోబడినాడు. అవును ప్రభువా, అలాంటి జీవితము నీ బిడ్డలైన మాకందరికీ కూడా దయచేయండి ప్రభువా. నీ కొందనాలు. అతిక్రమమును దాచిపెట్టువాడు నాయన మరి అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెడితే దేవ నీ కృప లభిస్తున్నది, నీ కనికరము లభిస్తున్నది. దానిని విడిచిపెట్టక దాచుకునే నెడల ఏమాత్రము కూడా వర్ధిల్లడు. కనుక ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాలలో ప్రభువ విడిచిపెట్టి సరి చేసుకొని నీ యొక్క వాక్యపు వెలుగులో అనుదినము నీ బిడ్డలు వర్ధిల్లే అనుభవం, అనేకులకు ఆశీర్వాదకరమైన అనుభవం, ఆగిపోయిన పరిస్థితులు మరలా నీవు సరిచేసి ప్రభువా నీ బిడ్డలకు నీవు సమృద్ధిని ఇచ్చే అనుభవంలో నీ బిడ్డలను బలపరచమని, ఆరోగ్యాలను ప్రభువా వారికి దయచేయండి. ఎక్కడ ఆగిపోయిన రుణాలను వారికి దయచేయండి. ఎక్కడ ఆగిపోయిన పరిస్థితులను మీరు సరిచేయండి. ప్రతి విషయంలో కూడా ప్రభువా నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపతో, నీ కనికరముతో నీ బిడ్డలను హెచ్చించమని, నీ సంరక్షణకు ఈ దినమంతా కూడా నీ బిడ్డలను అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.